అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్ మోహన్ రెడ్డి ఈయన రాజకీయ అడుగుల్ని గమనిస్తే, ఈయన రాజకీయ ఎత్తుగడలను చూస్తే నిజంగా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుందండి రాష్ట్ర ప్రజానీకానికి. ఖచ్చితంగా ప్రజల్లో ఎప్పటికీ ఒక రకమైన చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గమనించాలి, వాటిని చాలా సీరియస్గా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక స్ట్రాంగ్ పొలిటికల్ వార్నింగ్ ఆయన ట్రీట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకెంతో కాలం ఉండలేరు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే అది ప్రజల కోసం చేయాలి, ప్రజల ఎదుగుదల కోసం చేయాలి, ప్రజల బాగోగుల కోసం చేయాలి. కానీ ఈయన దగ్గర ఉన్న దుర్మార్గం ఏంటంటే ప్రజల్ని నాశనం చేయడం ఎలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం ఎలా, ఈ రాష్ట్రాన్ని మరో 30 సంవత్సరాలు వెనక్కి నడిపించడం ఎలా, ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్కరూ కూడా విశ్వసించకుండా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడం ఎలా, ఇలాంటి దిక్కుమాలిన మైండ్ సెట్తో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డిని రాను రాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మరింత ఏసడించుకుంటారు తప్ప ఆయన మీద ఏ మాత్రం కన్సర్న్ చూపించరు అనేది ఖచ్చితంగా ఆయనతో పాటు ఆయన పార్టీ ప్రతినిధులు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ స్టేట్కి గూగుల్ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంటే, గూగుల్ డేటా సెంటర్ వస్తూ ఉంటే, 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ఈ రాష్ట్రం తలుపు తడితే వీళ్ళకేంటండి కడుపు మంట, వీళ్ళకేంటి బాధ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదగకూడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదా? వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోపగండా, వాళ్ళు ప్రజల్ని మౌల్డ్ చేయడానికి ఎంతగా దిగజారిపోతున్నారు అనే అంశాలను గమనించినట్లయితే అసలు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు, సిగ్గు లేదు వాళ్ళకి. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నాయకుడిని పెట్టుకుని ఆ పార్టీ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చినా ఏమీ పేకలేక, ఏమీ చేయలేక చేతగాని దద్దమ్మల్లాగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ఇవాళ 164 సీట్స్ తోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక అద్భుతమైన అనుభవంతో పాటు అవగాహన, కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక నాయకత్వం ఈ రాష్ట్ర ఎదుగుదల కోసం పాటుపడుతూ ఉంటే వీళ్ళు చిమ్ముతున్నటువంటి విషయాన్ని చూస్తుంటే అసలు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయకూడదండి. అంత దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్తో వాళ్ళు వెళ్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్, వాళ్ళ మీడియా ఛానల్స్ ఎక్కడ చూసినా కూడా తెలియనటువంటి ఆందోళన, ఆవేదన, కడుపు మంట. ఎలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిపోతే ఎలాగా? మేము వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆధారపడే స్థాయిలో కదా ప్రజలు ఉండాలి. మేము వచ్చేదో పప్పు బెల్లాలు పంచుతామంటే వాటి కోసం ఎగబడేలా కదా ప్రజలు ఉండాలి. ఈ ప్రజలందరూ కూడా సెల్ఫ్ సస్టైన్ అయ్యి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ రాష్ట్రాన్ని ఎదుగుదల దిశగా నడిపించినట్లయితే ఇవాళ అమెరికా స్థాయిలో, యుఎస్ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటే మరి ఇలాంటివి ఎలా మేము డైజెస్ట్ చేసుకోవాలనేది కదా వాళ్ళ ప్రాబ్లము. మరి వాళ్ళ ప్రాబ్లం కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడదామా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇవాళ అసలు అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది అనేది కూడా గమనించాలి. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రోగా ఉండే ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేక సందర్భాల్లో ఏం చెప్తూ వచ్చారండి, అసలు నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉండి చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక స్టాల్వార్ట్ పర్సనాలిటీ, ఆయన టాలెస్ట్ పర్సనాలిటీ, అటువంటి వ్యక్తి ఆల్రెడీ హైదరాబాద్లో చాలా అచీవ్ చేస్తాడు. ఇవాళ అసలు నారా లోకేష్ తేవడానికి ఏముంది? మైక్రోసాఫ్ట్ వచ్చేసింది, హైదరాబాద్లో రకరకాల సంస్థలు వచ్చేసాయి. ఇవాళ లోకేష్ ఐటీలో చేయడానికి ఏమీ లేదు అని గడిచిన 1.5 కాలంగా ఆయన ఒక దంపుడు ప్రసంగాలు చేస్తూ వెళ్ళారండి. మీరు ఎవ్వరన్నా ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఇవాళ నారా లోకేష్ ఏమీ చేయడానికి చేతలేదు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి అవకాశాలు లేవు అనేటువంటి పరిస్థితుల్లో ఐటీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకుని ఇవాళ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి 1,33,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకువచ్చి దానికి అనుబంధంగా అనేక రూపాల్లో ఐటీ ఈకో సిస్టమ్ డెవలప్ చేయడంతో పాటు ఈ స్టేట్లో ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కల్చర్ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారంటే లోకేష్ గారిని తీసుకొచ్చి పప్పు మంత్రి అంటారు, పప్పు గుర్తు పట్టుకున్నారంటారు. అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఐటీ మినిస్టర్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తారా? అది మీకు ఏమన్నా మంచి చేస్తుందా? రాష్ట్రానికి మంచి చేస్తుందా? మీ కోడిగుడ్డు సామెతలు చెప్పుకున్నటువంటి డీగ్రేడింగ్ పర్సనాలిటీ ఇలాగా ఆయన లేరు కదా. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అణువణువున నిర్మించడం ఎలాగా, అడుగడుగునా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు పరుగెట్టించడం ఎలా అనే దాని మీద కదా అటువంటి లీడర్ ఫోకస్ చేస్తుంది. ఇవాళ దీపావళి ఫెస్టివల్ రేపటి రోజున పెట్టుకుని కూడా ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి ఈ స్టేట్ బ్రాండింగ్ మీద కదా ఫోకస్ చేస్తున్నారు. మీలాగా చేతగాని కబుర్లు చెప్పుకుంటూ, పండగలు చేసుకుంటూ, గుడిసెట్లు వేసుకుంటూ గుడిసెట్టి రాజకీయం అని చాలామంది రాష్ట్ర ప్రజానీకం కూడా భావించేవారు. అటువంటి డీగ్రేడింగ్ ఫ్యాక్టర్గా ఆయన లేరు కదా. ఇవాళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సుందర్ పిచాయ్
గూగుల్ CEO ఏం మాట్లాడారండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి? మీరు విన్నారు కదా? Town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced our there you go. చూసారు కదండి ఆ సెలబ్రేషన్, ఆ అప్లాజ్, ఆ రియాక్షన్. ఇదంతా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి, విశాఖపట్నం ఎదుగుదల గురించి సుందర్ పిచాయ్ గారు చెప్పినటువంటి మాటల మీద వచ్చినటువంటి స్పందన. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు పెట్టుకుంటూ ఉంటే, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఈ స్టేట్ ఇమేజ్ని ఎలా డిగ్రేడ్ చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎలా నాశనం చేయాలి, ఇటువంటి ఒక అద్భుతమైన పెట్టుబడి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంతో పాటు దేశాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలనే దాని మీద రాజకీయ భాగస్వాములుగా వారి ప్రాతినిధ్యం ఉండాలి. వారు మంచి సలహాలు ఇవ్వాలి, వారి మంచి ఆలోచనలు షేర్ చేసుకోవాలి. అటువంటి మంచి కల్చర్ వారికి ఏ కోసాన లేకపోగా ఇవాళ మరింత రాను రాను రోజు రోజుకి మరింత విషపూరితమైన సర్పాలుగా మారిపోతున్నారు. ఇటువంటి వారి విషయంలో అలర్ట్గా లేకపోయినట్లయితే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును చేతులా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి పట్టుకుపోయాడు. కానీ కేవలం 15 నెలల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ప్రపంచ వేదికల మీద మాట్లాడుకునేటువంటి సిచ్యుయేషన్ ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాదు అమెరికాలో US ప్రెసిడెంట్కి సంబంధించిన న్యూ అండర్ సెక్రటరీ, ఆయన బాధ్యత ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఎనర్జీ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఆయన పేరు జాకబ్ హెల్బర్గ్. ఆయన చేసిన ఒక ట్వీట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, గూగుల్స్ ఫుల్ AI స్టాక్ ఈజ్ కమింగ్ to Andhra Pradesh, India. That's market access for US services and firms in one of the fastest growing markets. ఏ రకంగా వ్యాఖ్యానించానండి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పేరును ప్రస్తావించి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ అనే మాటను వాడారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ లెవెల్లో బిల్డ్ చేశారు ఇక్కడి నుంచి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ కోడిగుడ్డు మాజీ మంత్రి కావచ్చు, వీళ్ళ ఆలోచనలు ఏంటండి? ఈ స్టేట్ ఇమేజ్ని తగ్గించేయాలి, ఈ స్టేట్ మీద కాన్ఫిడెన్స్ని పాతాళానికి దొక్కేయాలి, ఈ స్టేట్ని నమ్మి ఎవ్వరూ కూడా పావలా పెట్టుబడి పెట్టకూడదు. అప్పుడు వాళ్ళు 2029లో రాజకీయం చేసుకోవాలి. అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆలోచించాల్సింది, ఇది ప్రజల భవిష్యత్తు. 5 ఏళ్ల కాలం అంటే ఒక తరానికి సంబంధించిన అవకాశాలన్నీ వాషౌట్ అయిపోతాయి. ఈ 5 ఏళ్ల కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయాలని కోరుకోవాలి బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు అయితే. రేపు 2029 తర్వాత మీరు అవకాశం కోరాలనుకుంటే మీరు వచ్చిన తర్వాత ఏం పీకుతారో చెప్పాలి. అంతేకాని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్ల కాలం అంధకారంలో ఉండిపోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్కడు నమ్మకూడదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ మా దిక్కుమాలిన దౌర్భాగ్యకర పాలన వెలగబెడతాం, ఇలాంటి థాట్ ప్రాసెస్ వాళ్ళు ఈ రోజుకి కంటిన్యూ చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిగ్రేడింగ్ పొలిటికల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అణువణువునా కూడా వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి చిల్లర రాజకీయ చేష్టలు జగన్మోహన్ రెడ్డి చేసినంతకాలం ఆయన ప్రజా జీవితంలో మరింత పలుచబడతారు తప్ప ప్రజల విశ్వాసాన్ని మాత్రం 1% కూడా గెయిన్ అవ్వలేరనే విషయాన్ని కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.